ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ రోజున రాశి ఫలాల్లో రెండవ భాగాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈరోజు 7వ రాశి అయినటువంటి తులారాశి. ఈ రాశికి చిత్తా నక్షత్రంలో ఉండే 3-4 పాదాలు, స్వాతిలో ఉండే 4 పాదాలు, విశాఖలో 1, 2, 3 పాదాల వాళ్ళు ఉంటారు. ఆదాయం 5 అయితే వ్యయం 14, రాజపూజ్యం 6 అయితే అవమానం 3. ఈ రాశి జాతకులకి జూన్ 1వ తేదీ నుండి భాగ్యస్థానంలో గురుడు ఉండటం వల్ల సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. జూన్ 2 నుంచి సంవత్సరాంతం వరకు దశమ స్థానంలో తామ్రమూర్తిగా ఉండి సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఇక రాహుకేతువుల విషయం చూస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు సామాన్య ఫలితాలు ఇస్తారు. ఆ తరువాత సువర్ణమూర్తులుగా ఉండి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు. ఇక రాజ్యస్థాన గురు సంచారం వల్ల సాంఘికంగా మంచి గుర్తింపు ఉంటుంది, ప్రజలలో గౌరవం ఉంటుంది, వృత్తి విషయంలో భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే వేతన విషయాలలో కొంచెం వ్యత్యాసాలు ఉంటాయి. అంటే సమతుల్యత ఉండదు. వృత్తి అవకాశాలు, చేసే పనిలో నాణ్యత వల్ల మంచి గుర్తింపు వస్తుంది, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది, కెరీర్ పరంగా వృత్తిపరంగా ముందంజలో ఉంటారు, కీర్తి కూడా గణిస్తారు. అయితే రాజకీయ పరమైన జీవితంలో మాత్రం కొంచెం ఆందోళన ఉండే అవకాశం ఉంది. కోర్టులు, న్యాయపరమైన అంశాల్లో విజయం ఉంటుంది. విద్యార్థులు చక్కటి జ్ఞాన సముపార్జన చేస్తారు. ఈ డిబేట్ పోటీల్లో విజయం వస్తుంది, తద్వారా మీ కీర్తి ఇనుమడిస్తుంది. దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మీకు సామాజికంగా, కెరీర్ పరంగా మంచి పురోగతి. కోర్టులో పనిచేసే అధికారులకి, న్యాయవాద వృత్తుల్లో వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఇక శనీశ్వరుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా శుభకార్య నిర్వహణ, భూమి, గృహాలు, స్థిరాస్తులు వృద్ధి కావటం, ధనధాన్య లాభాలు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వీటి విషయాల్లో చక్కటి క్రమశిక్షణ కూడా ఉంటుంది మీలో. ఆరోగ్యం మీద మంచి శ్రద్ధ చూపిస్తారు, లక్ష్యాలు సాధిస్తారు. రోజువారీ బాధ్యతలని ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధి అవకాశాలుగా మార్చుకుంటారు. విదేశాల నుండి అధికమైన ధనలాభం కనిపిస్తుంది. ఇకపోతే మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది, శాంతంగా ఉండండి. ఇక రాహుకేతువులు మంచి అనుకూల ఫలితాలు ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని మీ యొక్క సంతానం సృజనాత్మకంగా రాణించే అవకాశం ఉంది. అనేక రకాలుగా కృషి చేస్తారు, కొత్త విషయాలను కూడా కనిపెడతారు. సంతానం సామాజిక నెట్వర్కులకు దూరంగా ఉండి విద్యా విషయాల్లో మాత్రమే నిరంతరమైన కృషి చేస్తారు. ఇక వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది.
డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాల్లో కొంచెం మార్పు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కలప వ్యాపారం చేసే వాళ్ళకి అధికంగా లాభాలు వస్తాయి. ఇక ఈ తులారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 6 అండి. బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తే మంచిదిగా ఉంటుంది. దుర్గారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా శుభప్రదం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రవణం చేయటం, పఠించడం వల్ల కూడా కలిదోషాలు కూడా తొలగుతాయి. ఇకపోతే 8వది అయినటువంటి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 8 అండి. రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు గురుడు అష్టమ స్థానంలో ఉంటాడు. తద్వారా దీర్ఘాయుర్దాయం, ధనలాభం, అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. జూన్ 2వ తేదీ నుంచి భాగ్యస్థానంలోకి వస్తాడు గురుడు. తద్వారా సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తాడు. రాహుకేతువుల విషయంకి వస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు 4వ ఇంట్లో ఉండటం వల్ల సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఆ తరువాత అతి సామాన్య ఫలితాలు మాత్రమే ఇస్తారు డిసెంబర్ 6 నుంచి సంవత్సరాంతం వరకు. సంవత్సర ప్రారంభంలో గురుడు యొక్క అష్టమ స్థాన స్థితి ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండదండి. తల నరాలు, మెడ నరాలు ఈ నొప్పులు సూచిస్తోంది. అలాగే ఉదర సంబంధమైనటువంటి బాధలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆకస్మికంగా ధనవృద్ధి అవుతుంది. అలాగే ప్రాపంచికమైన సుఖాలన్నీ అనుభవించగలుగుతారు. మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఆయుర్వృద్ధిగా ఉంటుంది. ఆపదలు కూడా తొలగిపోతాయి. అన్ని రంగాల్లో పురోభివృద్ధి కనపడుతోంది. ఇకపోతే ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్యలు, సాంస్కృతిక జ్ఞానం, ఉన్నత విద్యల్లో చక్కగా రాణిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యల్లో రాణిస్తారు. చక్కగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పంచమ శని వల్ల క్రమశిక్షణ, పట్టుదల ఈ రెండిటితోటి కార్య సాధకులుగా మీరు తీర్చిదిద్దబడతారు. అలాగే అదృష్టం, క్రమశిక్షణ ఈ రెండూ కలిగి ఉంటారండి. కుటుంబ బాధ్యతలు చక్కగా స్వీకరిస్తారు. తోబుట్టువులకి స్వస్థత చేకూరుతుంది. మీ తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడే సూచన ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం ఈ సంవత్సరం కలిసి రావండి. ఇక రైతులకి చక్కగా పంటలు పండుతాయి. స్థిరాస్తి వ్యాపారం చేసే వాళ్ళకి చక్కటి రాణింపు ఉంటుంది. వివాహాది శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు, అధికారుల యొక్క అండదండలు, సహాయం కూడా అందే అవకాశం ఉంది. పోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 9, 5, 8 అండి. ఈ 3 నంబర్లతో కలిసినటువంటి సోమ, గురు, మంగళవారాలు ఏదైనా పని ప్రారంభిస్తే చక్కగా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఇక ధనురాశి. మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢలో 1 పాదం, మొదటి పాదం మాత్రమే ఉంటుంది. ఆదాయం 14 అయితే వ్యయం 11, రాజపూజ్యం 5 అయితే అవమానం 6 ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి గురుగ్రహం జూన్ 1 వరకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఆ తరువాత అష్టమ స్థానంలోకి మారతాడు గురువు. దీర్ఘాయు వృద్ధి, సంపద వృద్ధి, సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తాడు. రాహుకేతువుల విషయానికి వస్తే సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తారు డిసెంబర్ 5 వరకు. ఆ తరువాత ఆశాజనకమైన ఫలితాలు ఇస్తారు. ఇక సంవత్సర ఆరంభంలో
వివాహ విషయాల్లో అనుకూలత ఉంది. సామాజికంగా మంచి గుర్తింపు ఉంది. వ్యాపారస్తులకి నూతనమైనటువంటి భాగస్వామ్యులు కలిసి వస్తారు. ఉద్యోగులకైతే పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇక సంతోషకరమైన వివాహ జీవితం ఉంటుంది. మతం మీద విశ్వాసం, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఇక అష్టమ గురు సంచారం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తలనొప్పులు, ఛాతీ నొప్పులు ఇవన్నీ కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అర్ధాష్టమ శని వల్ల తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. జీవితంలో ఆకస్మికమైనటువంటి మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందే అదృష్టం ఉంది. అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం మాత్రం అనుకూలం కాదు. పాత బాకీలు వసూళ్ల మీద శ్రద్ధ పెట్టండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులను అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక అర్ధాష్టమ శని సంచారం అన్ని విషయాల్లో ప్రభావాన్ని సూచిస్తున్నాడు. రాజకీయ నాయకులకైతే ఇది సరైన సమయం కానే కాదు. వ్యవహారాల్లో ప్రతిబంధకాలు వస్తాయి. కోర్టు సమస్యలు వస్తాయి. వృత్తి చేసే వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. వాహన ప్రమాదం కూడా సూచిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక తెలివితేటలతోటి ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా అడ్డంకులనైనా అధిగమించగలుగుతారండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే కాలం కాబట్టి మొత్తం మీద రాహుకేతువుల సంచారం వల్ల కూడా ధైర్యంతో ఉంటారు. పనులను సాధించడానికి మనోనిబ్బరం ఉంటుంది, దీక్ష ఉంటుంది, దైవ బలంతో పూర్తి చేయగలుగుతారు. ధార్మిక విషయాల్లో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. సంవత్సర ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్యమైనటువంటి లాభాలు సూచిస్తున్నాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3, 8, 9 ఈ తేదీలతో కలిసి వచ్చే బుధవారం, శుక్రవారం, శనివారం ఇవి కూడా యోగవంతంగా ఉంటాయి. ఇకపోతే మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢలో ఉండే 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఉంటారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి గురుడు జూన్ 1 నుంచి విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. జూన్ 2 తర్వాత సామాన్య ఫలితాలు కలగజేస్తాడు. ఇక రాహుకేతువుల విషయం అయితే డిసెంబర్ 5వ తేదీ వరకు శుభకరమైన ఫలితాలు ఇస్తారు. డిసెంబర్ 6 తర్వాత సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఇస్తారు. అయితే గురుగ్రహం యొక్క స్థితి వల్ల మీ జీవిత భాగస్వామి అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టబద్ధమైన భాగస్వామ్యాలు పొందడంలో చక్కటి విజయాలు సాధిస్తారు. అవివాహితులైన వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహ సంబంధ విషయాల్లో సంపన్నవంతమైన, తెలివైనటువంటి, ఖ్యాతి కలిగినటువంటి భాగస్వామి లభిస్తాడు. ఇక ఉన్నతమైన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. డిసెంబర్ 13వ తేదీ తర్వాత గురుడు యొక్క వక్ర చలనం వల్ల జీవిత భాగస్వాములు అహంకారము లేదా బద్ధకంతో ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతర దేశాల్లో కూడా ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి శనికి స్వక్షేత్రం అండి. గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలు కలగజేస్తాడు. మిమ్మల్ని అదృష్టవంతులుగా తీర్చిదిద్దుతాడు. అలాగే కార్య సాధనకి తగిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయిస్తాడు. 10 మంది మీద పట్టు కలిగి ఉంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి పట్టు లభిస్తుంది.
ఎన్నికల్లో అయితే మీ ప్రత్యర్థులను సునాయాసంగా గెలుస్తారు. విలాసవంతమైన జీవిత విధానానికి అలవాటు పడతారు. ఇకపోతే మంచి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడతాయి వ్యాపారాలు. కొత్త ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. దాన్ని సాధించడానికి మంచి వ్యూహాలు కూడా పన్నుకుతారు. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక డిసెంబర్ నుండి జన్మరాశిలో రాహు సంచారం వల్ల మీ ముఖ కవళికలు మారతాయి. కళ తప్పుతుంది. శ్మశాన సందర్శనం కూడా కనిపిస్తుంది. అంటే సమీప బంధువులు ఎవరైనా మరణిస్తే శ్మశానానికి వెళ్ళవలసి రావచ్చు. భయం కలిగించే వార్తలు వినవచ్చు. అయితే ఇతర దేశాలు సందర్శించడానికి వీసాలు కూడా సంపాదించగలుగుతారు. ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 2 అండి, 8, 4. బుధ, శుక్రవారం, శనివారం ఈ 3 వారాలతో ఈ తేదీలు కలిసి వస్తే సౌఖ్యం కలుగుతాం. ఇకపోతే కుంభరాశి. ధనిష్ఠలో 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ కుంభరాశిలో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2 అయితే వ్యయం 8, రాజపూజ్యం 4 అయితే అవమానం 2 ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి గురుగ్రహం జూన్ 1 వరకు సామాన్య ఫలితాలు ఇస్తాడు. జూన్ 2 తర్వాత శుభ ఫలితాలు, ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలగజేస్తాడు. ఇక రాహుకేతువుల విషయం అయితే అతి సామాన్య ఫలితాలు ఇస్తారు డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 6 నుంచి సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తారండి. కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి సాంకేతికత AI అంటాం కదా, అందులో మంచి పరిపక్వత సాధించి ఇతర దేశాలకు కూడా ప్రయాణం చేయగలిగినటువంటి స్థితి కల్పిస్తారు. ఇంకా వ్యవసాయదారులకైతే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక దిగుబడి వల్ల ఆదాయాన్ని సముపార్జిస్తారు. చేసే ఉద్యోగ వ్యాపారాల్లో మీ సహచర ఉద్యోగులతోటి సంఘర్షణలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సామాజిక సేవకు అంకితం అవుతారండి. ఆర్థికంగా వెనుకబాటు, రుణాలు, అనారోగ్యం వల్ల చికాకులు సంభవించే అవకాశం కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికైతే ముఖ్యంగా మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి ఆదాయం బాగా సమకూరుతుంది. ఈ శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మీ వాగ్ధోరణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాల్సి వస్తుందండి. ఇతరుల యొక్క వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే అది వికటిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు భ్రమలకు లోనయ్యే అవకాశం, ఇతరుల విషయాల్లో తలదూర్చి హద్దు మీరు ప్రవర్తించే అవకాశం కొంచెం కనిపిస్తోంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. జన్మరాశిలో రాహు సంచరించడం వల్ల వీళ్ళ ముఖం కళ తప్పినట్టు ఉంటుంది. జూదానికి అధిక వ్యయం చేస్తారు. సప్తమ స్థానంలో కేతు సంచారం ఏం సూచిస్తోందంటే స్వయం కృషి, అహంకారం, నాయకత్వ లక్షణాలు, నిరాశావాదం, కార్య వైముఖ్యం ఇవన్నీ కూడా సూచిస్తుంది. అయితే విదేశీ యానానికి మీకున్న అభిలాష ఫలించే అవకాశం కనిపిస్తోందండి. ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విషయంలో నియమనిష్టతలతో చేస్తే మీకు కలగబోయేటటువంటి వ్యవహార భంగం తొలగిపోతుంది, కార్యసిద్ధి అవుతుందండి. ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 8, 2, 3, 7. ఈ 4 నంబర్లతో వచ్చేటటువంటి బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తుంది. ఇక మీనరాశి, ఇదే రాశి చక్రంలో 12వది చివరి రాశి. ఈ మిగిలిపోయినటువంటి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. గురుగ్రహం జూన్ 1 వరకు
సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తాడు. జూన్ 2వ తేదీ తర్వాత సామాన్య ఫలితాలు మాత్రమే ఇస్తాడు. ఇక రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు శుభ ఫలితాలు ఇస్తారు. ఆ తర్వాత సామాన్య ఫలితాలు మాత్రమే ఇస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో శని వక్రగతి సంచారం వల్ల రుణాల పట్ల ఒత్తిడి పెరుగుతుంది. కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. తల, పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు సూచిస్తుంది. ఇక జూన్ నెల మొదటి నుంచి గురుడు యొక్క పంచమస్థాన సంచారం చాలా ఆశావాహంగా ఉంటుంది. ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. సత్సంతానం కలుగుతుంది. రాహువు వ్యయస్థానంలో అనవసర ఖర్చులు ఇస్తాడు. విదేశీ ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రాధాన్యత పెంచుకోండి. పంచమ స్థానంలో గురువుడు యొక్క ఉచ్చ స్థితి వల్ల అన్ని రంగాల్లో కూడా మీరు ముందంజ వేస్తారు. అయితే పూర్వపుణ్యం వల్ల ఆకస్మిక ఉపద్రవాల నుండి రక్షణ లభిస్తుంది. అపమృత్యు దోషం నుంచి కూడా మీరు నివారణ పొందుతారు. దైవబలంతో అన్నింట్లో రాణిస్తారు. ఈ రాశి వాళ్ళు తమ సద్గుణవంతులైన సంతానం వల్ల అమితమైన ఆనందం పొందుతారు. జన్మరాశిలో శని సంచారం ఈ రాశి వాళ్ళకి దైవబలం ఇస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచడంలో మంచి జ్ఞానిగా, కఠినమైన పరిశ్రమ చేసే వాళ్ళగా తీర్చిదిద్దుతాడు శని. శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు. సోదరులతోటి అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తున్నాయి. రాహు సంచారం వల్ల సంవత్సరం మొదటి నుంచి ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు వస్తాయి. ఇతరుల మీద దౌర్జన్యం, మోసం చేయటం కూడా ఉంటుంది. మానసిక సమస్యలు వస్తాయి. నిద్రలేమి ఒకటి. రుద్రాభిషేకం వల్ల అపమృత్యు దోష నివారణ అవుతుంది. మృత్యుంజయ మంత్రంతో గృహంలో శాంతి, సౌభాగ్యం ఇటువంటివన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ నుండి రాహుకేతువుల యొక్క రాసుల యొక్క మార్పు వల్ల చాలా అనుకూలం అవుతుంది. అన్ని రకాల ఆరోపణల నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఆకస్మికమైన ధనలాభం, భూమి, గృహం, స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. వ్యాపారాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. రైతులకైతే మంచి పంటలు కూడా పండే అవకాశం కనిపిస్తోంది. సాహిత్య రంగంలో, కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు మంచి ప్రజా సంబంధాలు కలిగి వాటిని బలపరుచుకుంటారు. తద్వారా కీర్తి, ప్రతిష్ట రెండూ పెరుగుతుంది. ఈ మీనరాశి వాళ్ళకు అదృష్ట సంఖ్య 3 అండి. గురువారం, సోమవారం, మంగళవారం ఈ 3వ తేదీ కలిసిందంటే మరింత మేలవుతుంది. 3వ తేదీ అంటే ఒక్క 3 కాదు, 1, 2 కలిపితే 3, 12వ తేదీ అవుతుంది. అలాగే 30వ తేదీ కూడా 3వ తేదీ కిందనే వస్తుంది. 3 + 0 3. ఇలా అంక మూలం కనుక్కొని దాని ప్రకారం వచ్చే నంబర్ను కూడా మనం చూసుకోవాలి. ఈ విధంగా ఈ 12 రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీతో సంక్షిప్తంగా మనవి చేసే అదృష్టం నాకు కలిగింది మన మోహనవాణి ఛానల్ రూపకంగా. ఈ రాశి ఫలాలు, ఈ సంవత్సర ఫలం ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు కొంత అనుకూలించే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారండి. అందుకని సంవత్సరం ఆరంభం రోజు తప్పనిసరిగా ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసి తీరాలి. తద్వారా అందరికీ ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి విషయాలని పంచాంగకర్తలు, పురాణకర్తలు చక్కగా చెప్పారు. వాటిని మనం అనుసరించి తద్వారా
ఈ రాబోయే రోజుల్లో మనకి ఏవైతే ఉపద్రవాలు ఏ సమయంలో మనకి సూచించారో వాటి పట్ల మనం జాగరూకతతో ఉండడం, అలాగే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ స్తోత్రాన్ని కూడా మనకు వీలైనప్పుడల్లా పఠించుకుంటూ ఉండి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం అని మీతో మనవి చేసుకుంటూ, ఈ 2 రోజుల నుంచి మీరు రాశి ఫలాలు విన్నందుకు మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కునూరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసినందుకు. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.